అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 26, 27 మైనార్టీ వార్డుల్లో మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మైనార్టీల ద్రోహి అంటూ మండిపడ్డారు. మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించిన జగన్ కు పతనం తప్పదన్నారు. జగన్ పాలనలో మైనార్టీలు అణచివేతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీలకు ఎక్కడా కూడా గోరంత సాయం చేయకోకుండా కేవలం ప్రచార ఆర్భాటంతో కాలం గడుపుతున్నాడు తప్ప మైనార్టీలను ఉద్ధరించింది కానీ మైనార్టీలను ఆదుకుంది కానీ లేనే లేదు. ముఖ్యంగా షాదీ తోఫా 10వ తరగతి పాస్ అయితేనే షాదీ తోఫాకు అర్హులని నిబంధన పెట్టడం వల్ల 100కి 10 మంది కూడా అర్హత సాధించడం లేదు. దానికి మేమున్నప్పుడు చాలా ఉదారంగా ఇచ్చాం. ఎవరు ఎక్కడ పెళ్లి చేసుకున్నా ఆ ఆడబిడ్డ తండ్రికి చంద్రబాబు నాయుడు గారు తోడుగా ఉన్నాడు. కూతురు పెళ్లి చేయడంలో ప్రభుత్వం వాళ్లకు బాసటగా నిలబడింది. వాళ్ళ ఆర్థిక వ్యయంలో ప్రభుత్వం కూడా భాగం తీసుకుంది. మరి ఇప్పుడు అట్లాంటి వాతావరణమే లేదు. ఎక్కడ చూసినా మైనార్టీలకు ఎక్కడా కూడా గోరంత సాయం చేయకోకుండా కేవలం ప్రచార ఆర్భాటంతో కాలం గడుపుతున్నాడు తప్ప మైనార్టీలను ఉద్ధరించింది కానీ మైనార్టీలను ఆదుకుంది కానీ లేనే లేదు. ముఖ్యంగా షాదీ తోఫా